గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కుంగి ఉన్నను, నీ చేయి నన్ను తాకి లేపనయ్యా. ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడిచిపోలేదయ్యా. ఇక్కట్లతో నేను కుంగి ఉన్నను, నీ చేయి నన్ను తాకి లేపనయ్యా. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చుగస్తము నిండు ధైర్యము. నిజమైన నీ ప్రేమ నిష్కళంకము, నీవిచ్చుగస్తము నిండు ధైర్యము. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. గెదకాలమందా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోలనా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలుకరించనయ్యా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకెనయ్యా. నీ మాట చక్కని జీవపు ఊట, మరువను ఎన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కని జీవపు ఊట, మరువను ఎన్నడూ నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. గెదకాలమందా నీ నీడలోన దాచావు దేవా. వందనం కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోలనా. పాడనా నీ కీర్తన, పొగడనా వెన్నోలనా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, గెనుడవు నీవయ్యా. ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమివ్వగలనయ్యా యేసయ్యా,
నీవు చేసిన మేలులకై. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. గురిలేని నా జీవిత పయనములో దరిచేర్చి నిలిపిన నా దేవుడవు. మదిలేక తిరుగుచున్న నన్ను శుద్ధి చేసి నిలిపిన నా దేవుడవు. గురిలేని నా జీవిత పయనములో దరిచేర్చి నిలిపిన నా దేవుడవు. మదిలేక తిరుగుచున్న నన్ను శుద్ధి చేసి నిలిపిన నా దేవుడవు. ఎందుకింద నాపై నీ ప్రేమ వర్ణించలేదు నా యేసయ్యా. ఎందుకింద నాపై నీ ప్రేమ వర్ణించలేదు నా యేసయ్యా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా. ఈ లోకములో నాకు ఎన్ని ఉన్ననో, నీవు లేని జీవితము వ్యర్థమేనయ్యా. నీ సాక్షిగా ఇల్లులో బ్రతికదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. నీ సాక్షిగా ఇల్లులో బ్రతికదనయ్యా, నీ చిత్తము నాలో నెరవేర్చుము దేవా. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చదనయ్యా, నీ పాత్రగా నన్ను మార్చినందుకు. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చదనయ్యా, నీ పాత్రగా నన్ను మార్చినందుకు. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. నిన్ను గురించి లోకమంద చాటనా, ఊపిరి ఉన్నంత వరకు పాడనా. ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. ఏమివ్వగలనయ్యా యేసయ్యా, నీవు చేసిన మేలులకై. స్తోత్రం నాయన, స్తోత్రము. పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభా. తండ్రి మరో సాయంకాల సమయం తండ్రి జీవనంలో అందరూ పాల్గొనని కుంటుండగా కృప ఇచ్చే తండ్రి. అయ్యా తండ్రి పాస్టర్ గారు నాయన తండ్రి వాక్యం బోధించుకుంటున్నా మీరు ఉండి నాయన తండ్రి దాని ద్వారా నాయన మా అందరికి నాయన మంచి వాక్యములు ప్రభా మాకు అందించు నాయన సహాయం చేతండి ప్రభా. కృపగల దేవ, దయగల దేవ, నీకు వందనాలు స్తోత్రములు నాయన. అయ్యా తండ్రి అభిధులు నాయన వాడుకోనైనా మంచి వాక్యం ద్వారా నాయన వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మీ తండ్రి మా బిడ్డ చెప్తున్న వాక్యాన్ని బట్టి ప్రభా మేమందరం విని దాని ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేతండి, కృప చూపించున్న తండ్రి. గొప్ప దేవానికి వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా మొదటి నుంచి చివరి దాకా మీరే నా తండ్రి, మీరే నడిపించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గురి గురి ఒక లక్ష్యం, మన జీవితంలో ఒక గురి ఉంది, దాని గురించి మనం ధ్యానించుకుంటాము.
కీర్తనలు 16 అధ్యాయము 8, 9 చదివి ముందుకు నేను సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదిలించబడను. దావీదు చెప్పిన మాట ఇది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఇక్కడ చెప్పబడింది మాట ఏంటిదంటే దావీదు చెప్పింది, సదాకాలమును యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. మన జీవితంలో చాలాసారి మనం గురి తప్పిపోవచ్చు. అంటే మన జీవితంలో జరిగిన సమస్యలు చూసినప్పుడు దేవుడు లేదా వాళ్ళని అనిపించచ్చు. అనా దేవుడు ఇక్కడ దావీదు చెప్పింది ఎంత, ఆయన సమస్యలు చూస్తే చాలా సమస్యలు, మన సమస్య కూడా ఎక్కువ సమస్య ఆయన ఉండొచ్చు. అప్పుడు కూడా ఆయన ఏం చెప్తారంటే, నా గురి యెహోవా యందు నిలిపించున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదిలించబడను. ఆయన నమ్మకం ఏంటంటే దేవుడు ఆయన కుడి పార్శ్వంలో ఉన్నాడు, అందుకోసం నేను కదిలించబడను. ఆయన నమ్మకం అయితే కుడి పార్శ్వం దేవుడు ఉన్నాడు అని ఇప్పుడు మన జీవితం చూస్తే దేవుడు మన హృదయంలో మన ఆత్మలో ఉన్నాడు. అలాగే మనం ఎంత ధైర్యంతో చెప్పగలుగుతాం, మన దేవుడు సదాకాలమును మనతో ఉన్నాడు. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఇంత దేవుడు తన కుడి పార్శ్వం ఉన్న కాబట్టి ఆయన సంతోషముగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ చెప్పబడింది, ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుతున్నది. మన జీవితంలో చాలా సమస్యలు వచ్చినప్పుడు మనం కదలించబడకుండా ఉండాలంటే మన గురి ఎక్కడ ఉండాలా మనం చూడాలి. యెహోవా యందు మన గురి ఉండాలా. మన గురి యెహోవా యందు ఉండితే మనము కదలించబడలేదు. శక్తిమంతులుగా, ధైర్యవంతులుగా మనం జీవితంలో వచ్చిన ఏ సమస్యలని ఎదుర్కోవచ్చు. మన గురి దేవుని వైపు ఉండితే, మన గురి మనుషుల వైపు ఉండితే ఖచ్చితంగా కదలించబడతాము. అందుకోసం ఇదే యెహోవా యందు మన గురి నిలుపాల. ఇక్కడ దావీదు ఆయన చెప్పింది, సదాకాలమును ఆయన యెహోవా యందు నిలిపించున్నాడు. అలా మన జీవితంలో మన గురి యెహోవా యందు నిలుపాల. తర్వాత మన గురి యెహోవా యందు ఉండితే మనము కదలించబడకుండా ముందుకు సాగలుగుతాము. శక్తిమంతులుగా, ధైర్యవంతులుగా మనం ముందుకు సాగలుగుతాము. అలా మన గురి యెహోవా యందు మన పెట్టుకుని ఉండితే మన హృదయం సంతోషముగా ఉన్నంత. మన గురి యెహోవా యందు ఉండితే మన హృదయం ఎప్పుడు సంతోషముగా దేవుడు కాపాడతారు. అలాగే మన ఆత్మ కూడా హర్షించనే ఉన్నంత, నెమ్మదిగా సమాధానంతో ఉన్నంత. తర్వాత మన శరీరం కూడా సురక్షితంగా, మన శరీరం ఏ రోగాలు రాకుండా, ఏ సమస్యలు వచ్చినా కూడా ముట్టకుండా సురక్షితంగా ఉండగలుగుతాము. ఎంత దేవుడు మనలో ఉన్నాడు, అందుకోసం మన సంతోషంగా ముందుకు సాగలుగుతాము. మన గురి యెహోవా యందు ఉండితే మన హృదయము, ఆత్మ, శరీరము అన్ని విషయంలో దేవుడు ఆ 3 భాగాలకు కావాల్సిన అన్ని దేవుడు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో. ఎంత ఆల్రెడీ ఆ 3 భాగాల కోసం దేవుడు అన్ని చేశాడు. సెలవులు ఆత్మ కోసం ఏమి ఇచ్చాడు? ఇంత నిత్య జీవం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. ఇంత యోహాను సువార్త 10 అధ్యాయము 10 చెప్పబడుతూ, నేను జీవము ఇవ్వడానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను ఇక్కడ యోహాను సువార్తలు చెప్పబడుతుంది. తర్వాత ప్రాణం కోసం దేవుడు ఏం చేశాడంటే సమాధానం ఇచ్చాడు. ప్రాణం కోసం సమాధానం ఇచ్చాడంటే రోములకి రాసిన పత్రిక 5 అధ్యాయము మొదటి వాక్యము 5 అధ్యాయము మొదటి వాక్యము చదివితే అక్కడ చెప్పబడితే అంటే, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అక్కడ ప్రాణం కోసం దేవుడు ఆల్రెడీ చేశాడు. ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనకు సమాధానం కలిగజేశాడు. అలా ప్రాణాన్ని మనకు సమాధానం దొరుకుతూ, అలాగే శరీరం విషయంలో చూస్తే ఆయన మొదటి పేతురు రాసిన పత్రిక చూస్తే
2వ అధ్యాయము 24 వాక్యం చెప్పబడుతూ, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను ప్రాణి మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. ఇక్కడ ఆత్మ కోసం చెప్పబడుతూ, ఇక్కడ శరీరం కోసం చెప్పబడుతుంది. ఈ వాక్యంలో దేవుడు ఈ 3 భాగాలు మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తు ద్వారా మనల్ని ఎన్నుకున్నాడు. క్రీస్తుని దేవుడు మనకి ఇచ్చారు. క్రీస్తు ద్వారానే మన దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. అందుకోసం ఈ 3 భాగాల కోసం దేవుడు సిలువలో అన్ని చేశాడు, ఫుల్ఫిల్ చేశారు. అందుకోసం మన సమాధాన సంతోషంతో ముందుకు సాగలుగుతాము. అందుకోసం మనం చాలా మందిని చూస్తే ఇక్కడ దావీదు చెప్పినట్టు, నా గురి ఎప్పుడు సదాకాలము యెహోవా యందు నిలిపించున్నాను. అలాగా మన జీవితంలో ఉండాలి. చాలా మందిలో గురి ఎక్కడ ఉండింది మనం చూస్తే భూపరమైన కార్యాల మీద ఉంది. భూపరమైన కార్యాలతో చాలా కార్యాలు ఉంది. ఈ లోక కార్యాల కోసం ఎన్నో ప్రయత్నం చేశారు. ఈ లోక సుఖ కార్యాల కోసం ఎంతో సమయము వ్యర్థం చేశారు. అలా దినాలు వ్యర్థం చేశారు. అలాగా చాలా కార్యాలు వ్యర్థం అలాగా ఆయన చేసుకొని ముందుకు వెళ్ళిన వారుగా అన్నారు. అలాగా సభా ప్రసంగం చెప్పబడుతూ, ఈ లోకంలో అన్ని మాయంతో ఏం చేసినానో అది వ్యర్థము. అన్ని మాయ ఎంత, ఈ లోకంలో చేసింది అన్ని మాయే అని సభా ప్రసంగం చెప్పబడుతుంది. బైబిల్ చెప్పబడుతుంది. ఈ లోకంలో అలాగ ఉండాలా ఇలాగ ఉండాలని తలుచుకొని ముందుకు వెళ్ళిన వారు చాలా మంది ఉన్నారు. వారి తలపులు ఎలా ఉండేదో, నా అలాగా ఉండాలా ఇలాగ ఉండాలా, అలా చేయాలి ఇలా చేయాలని ఒక్కొక్క గురి పెట్టుకొని ముందుకు సాగుతారు. అలా మన జీవితంలో గురి ఎవరుగా ఉండాలంటే యెహోవా యందు గురి నిలిపిన వారుగా ఉండాలి. అప్పుడే మనం ముందుకు సాగలుగుతాము. అలాగా మనం ముందుకు సాగాలి. ఏ సమస్యలు వచ్చినా సరే మనది యెహోవా యందు మనం గురి నిలపాల. తర్వాత వారు లోకంలో ఉన్న వారు చూస్తే చాలా మంది వారి తలములు ప్రకారమే జీవిస్తారు. ఆయన శుభుది ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళిన వారు అన్నారు. కానీ వారి తలంబులే వారిని మోసం చేస్తుంది. వారి తలంబులు అన్ని వ్యర్థంగా. దేవుడి మాటని సత్యము, దేవుని మాట ప్రకారము మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. దేవుని యందు మనం గురిపెట్టితేనే దేవుని వాక్యం ప్రకారం మనం చేయగలుగుతాం. అలాగే దేవుని ముందు మనము నిష్కళముగాను నిర్దోషంగాను నిందారహితంగాను ఉండాలంటే మన గురి ఇక్కడ ఉండాలంటే దేవుని యందు ఉండాలి. అందుకోసం దేవుని యందు ఉండితేనే మనం కూడా నిష్కళముగాను నిర్దోషంగాను నిందారహితంగాను బ్రతుకుగలుగుతాము. దావీదు గురి యెహోవా యందు ఉన్నది కాబట్టి ఆయన ఏ సమస్యలు వచ్చినా కదలించబడకుండా ఆయన ముందుకు సాగాడు. దేవుని స్థిరముగా నిలువబడగలిగాడు. ఎంత దేవుడు ఉన్నాడు, మనకు నా కుడి పార్శ్వంలో దేవుడు ఉన్నాడు. అందుకోసం నేను ముందుకు వెళ్ళగలుగుతాను. అన్ని కార్యాలు ఏ సమస్యలు వచ్చినానో అదో ఎదుర్చుకోవడానికి నాకు బలం శక్తి ఇచ్చిన దేవుడు నాతో ఉన్నాడు అని ఆయన నమ్ముకున్నాడు. అందుకోసం ఆయన అన్ని విషయములు ఆయన జయించగలిగాడు. జయం పొందుకొని ముందుకు వెళ్ళాడు. దావీదు హృదయం చేసినాను కూడా దేవుని సంతోషించింది నిమిత్తం ఏ సమస్యలు వచ్చినానో ఆ హృదయం సంతోషంగా కాపాడుకున్నాడు. తర్వాత ఆయన శరీరం కూడా ఆయన సురక్షితంగా బ్రతికాడు. ఆయన శరీరంలో ఏ బాధ రాకుండా ఏ సమస్యలు రాకుండా ఆయన బ్రతికగలిగాడు. అలాగా చాలా మంది చూస్తే మొదటిసారిగా దేవుని దగ్గర వచ్చినప్పుడు చాలా భయభక్తి చూపించిన వారుగా ఉన్నారు. నేను చూసిన చాలా మందిని చూస్తే మొదటిసారిగా ఒక వ్యక్తితో మనం కలిసినప్పుడు చాలా భయభక్తి చూపిస్తారు. ఆ తర్వాత కొంచెం కాలం తర్వాత వారి భయభక్తి విశ్వాసం అన్ని తగ్గిపోతుంది. అది ఎందుకు మనం చూస్తే వారు దేవుని మాటల కంటే మనుషుల మాటలకు ప్రాముఖ్యత ఇస్తారు. అంత మొదటిసారిగా వారు ఎవరు మాటలు ప్రాముఖ్యత ఇవ్వాలంతా దేవుని మాటకి ప్రాముఖ్యత ఇవ్వకుండా మనుషుల మాటలకు ప్రాముఖ్యత ఇచ్చింది కాబట్టి వారి విశ్వాసం తగ్గిపోతారు. అందుకోసం వారి జీవితం చూస్తే సమస్యలు ఏం వచ్చినా ఎదురుకొచ్చినానో వారు దేవుని వైపు గురి పెట్టకుండా ముందు సాగివారుగా ఉన్నారు. అలాగా మన జీవితంలో దేవుని వైపు గురి పెట్టుకుని ముందుకు సాగితే మన ఏం అడిగినానో దేవుడు మన కోసం చేసిన వాడుగా ఉన్నాడు. సమస్యలు అన్ని తగ్గిపోతూ అన్ని విషయంలో తగ్గిపోయినప్పుడు కాదు దేవుని వైపు గురి చూసింది. సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుని వైపు చూసుకొని ముందుకు సాగివారుగా ఉండాలా. దేవా మీరు నా ఉన్నారు,
అందుకోసం ఈ సమస్యలు నేను జయించగలుగుతాను, మీ శక్తి మందులు, మీ శక్తి నాకు దయచేయండి ప్రార్థన చేసిన వారు ఉండాలి. తర్వాత ఇక్కడ చూస్తే దేవుని మాటలు మనం ప్రాముఖ్యత ఇచ్చిన వారు ఉండాలి. మనుషులతో అలాగా చేయాలా ఇలాగా చేయాలా అని చాలా మంది సరిగడుగుతారు. అయితే దేవుని వైపు అడగకుండా చాలా మంది మనుషుల వైపు చూసారు. అయితే ఈ పక్క వారితోనూ సొంతం బెంతం అందరితో అడుగుతారు, ఇది చేయాలా, ఇది చేస్తే మంచిది అన్ని అడిగిన వారుగా ఉన్నారు. అయితే మొదటిసారి దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవునితో అడుగుతారు, దేవ ఇది చేయాలని, నేను ఆధారపడతాను, ఇది చేయాలా అడుగుతారు. మన తర్వాత కొన్ని సమస్యలు తగ్గినప్పుడు, కొన్ని ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అడిగింది ఎక్కడంత సొంతం బెంతం పొరుగు వారితో. దేవుని కార్యాలు చేయడానికి అడిగింది సొంతం బెంతంతో. మన అలా ఉండకుండా దేవుని వైపు మనం చూసుకొని దేవుని తాడుకొని మనం ముందుకు సాని వారుగా ఉండాలా. ఇక్కడ దేవుని కింద మనము దేనికి ప్రాముఖ్యత ఇచ్చి ఉండితే అది మనకు శాశ్వతంగా ఉంటుంది. నా జీవితానికి నేను ఆకలిసిపోతాను. ఎంత ఏది దేవుని కంటే ముందుగా మనం ఏది ప్రాముఖ్యత ఇస్తామో అది మనకు శాశ్వతంగా మనతో ఉండదు. ఎంత దేవుని కంటే భూమిలో ఏది గొప్పది అని మనం అనుకున్నామో అది మన నుండి వెళ్ళిపోతుంది. అలాగా స్నేహితులు కానీ, సొంత బంధం కానీ, పిల్లలు కానీ అన్ని ఏది ఉన్నా సరే దేవుని కంటే ఏది గొప్పదిగా మనం అనుకున్నామో అది మనలో నుండి దూరం పోతుంది. అలాగే దేవుడు తన కుమారునిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. అందుకోసం దేవుని సొత్తు మనం ఎంత దేవునితో మనం ఎక్కువ ప్రేమిస్తామా, దేవునితో మనం ఆధారపడాలా, దేవునితో సహవాసం చేయాలా అని దేవుడు కోరుకున్నాడు. అందుకోసం దేవుడు ఏం చేశారంటే మనం ఎవరు మీద మనం ఆధారపడామో, ఎవరితో ఎక్కువ మనం గొప్పగా చూస్తామో వారితో కొంచెం తీసుకెళ్తారు. అందుకోసం దేవుని వైపు మన దృష్టి రావాలా చెప్పి దేవుడు కార్యం చేస్తారు. అలాగే దేవుని వారసులు మనం, దేవుని పుల్లులు మనం దేవునితో ఎప్పుడు సహవాసంతో ఉండాలి. ఆయన ఆశపడతారు. ఎంత దేవుని ఆశ ఏంటంటే మనం ఎప్పుడు దేవునితో సహవాసం చేసిన వారుగా ఉండాలా, ఆయనతో మాట్లాడాలా, రోజు ఆయనతో మాట్లాడాలా, ఆయనతో సహవాసం చేసుకొని ఆయనతో అడుగుకొని అన్ని చేసేవారుగా మనం ఉండాలని దేవుని కోరుకున్నారు. దేనికి మనం ఆశ్రయించి ముందుకు వెళుతామో దాన్ని పెట్టింది మన జీవితము. అందుకోసం మనం ఎలాగ ముందుకు సాగాలని చెప్పి దేవుడితో మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మనకి మంచి ఆలోచన ఇచ్చి నడిపిస్తారు. అలాగే దావీదు దేవుని గురించిన జ్ఞానం కలిగిన వాడు అన్నాడు. అలా మనం దేవుని గురించి ఒక జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు మన దేవుడు ఎలా ఉన్నాడు, దేవుడు ఏం చేస్తాడు మన జీవితంలో, ఏం మాట్లాడతారు, ఆయన గురి ఏంటిది, మనల గురించి ప్రణాళిక ఏంటిది, మనల్ని ఎందుకోసం ఎన్నుకున్నాడు, ఇదన్నీ మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్ళని అనుకుంటాము. అలాగే ఇక్కడ 11 వాక్యం కూడా చూస్తే అక్కడ కూడా చెప్పకూడదు, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. దావీదు చెప్పిన మాట, దేవుని గురించి జ్ఞానం పొందుకొని కాబట్టి ఈ మాట ఆయన పలుకుతారు. ఆత్మను చూడండి, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పెట్టనీయవు, నీ జీవ మార్గము నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతులలో నిత్యము సుఖములు కలవు. చూడండి, దేవుని గురించి ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేశారు ఆయన కోసం, దేవుని శరముగా ఉన్న వారి పట్ల దేవుడు చేసిన కార్యాలు ఇది. అలాగా మన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టడు, అలాగా మనం గురించి ఆ పరిశుద్ధ ఆత్మను కుళ్ళు పెట్టనీయడు. అలాగే ఆయన సన్నిధి వెదిగిన వారికి సంపూర్ణ సంతోషం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన కుడి చేతుల్లో మనల్ని సమర్పించుకొని మనం ముందుకు సాగితే నిత్యం సుఖముగా జీవించగలుగుతాము. అలాగా పౌలు గురి నుండి చూస్తే, పౌలు జీవితంలో ఏటి గురి ఆయన చూస్తే, దేవుడు పౌలును ఎన్నుకున్నాడు, అలా ఏర్పరచుకున్నాడు. దేవుని కోసం ఆయన పౌలును పిలిచాడు. అందుకోసం దేవుని పిలుపునకు కలుగు బహుమానమును పొందాలా అని పరిగెత్తించున్నాడు. ఎందుకోసం పౌలు పరిగెత్తాడంటే దేవుడిచ్చిన బహుమానం కోసం ఆయన పరిగెత్తినాడుగా అన్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:12-13 వాక్యంలో చెప్పబడుతుంది, సోదరులారా, నేను ఇది వరకే పట్టుకుని ఉన్నదని తలచుకోనను, అయితే ఒక్కటి చేయుచున్నాను, వెనుక ఉన్నది మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరుగుతుచున్నాను. ఇక్కడ పౌలు గురి ఏంటిది చూస్తే,
పౌలు దేవుడు పిలిచాడు, ఎన్నుకున్నాడు. అందుకోసం ఆయన గురి ఎలా ఉన్నట్టు దేవుడు నాకు ఒక బహుమానిస్తారు. అందుకోసం ఆ గురి నేను దేవుని వైపు చూసుకొని నేను ముందుకు సాగుతాను కాబట్టి ఇక్కడ ఆయన గురిగా ఉంది. అందుకోసం బహుమానమును పొందవలనే గురి ఎదుగా పరిగిస్తారంట. అలాగే మన జీవితంలో ఒక బహుమానం దేవుడు పెట్టుకున్నాడు. అందుకోసం ఆ బహుమానం కోసం మనం ముందుకు సాయం వారిగా ఉండాలి. ఆ బహుమానం ఏంటిది, ఎలా ఉన్నా మనం ఇది ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలా. దేవా, నా కోసం మీరు ఎన్నో ఉంచి పెట్టున్నారు, ఆ ఉంచింది నేను పొందుకోవాలా చెప్పి మనం ఒక గురి పెట్టుకొని ముందుకు వెళ్ళిన వారిగా ఉండాలా. అలాగే ఆయన వెనుక ఉన్నది మరిచి ముందున్న వాటి కొరకే ఎగిరిపడారు. అలాగా పాతది గెదిచ్చిపోయింది. మన జీవితంలో చాలా చూస్తే వెనుక జరిగిన కార్యాలే మన ఆలోచన వస్తుంది. పాతది మనకి ఆలోచన వస్తుంది. సాతాన్ తంత్రాలు అది ఎంత ముందుకు వెళ్లకుండా ఉండాలి. అందుకోసం సాతాన్ తంత్రాలు మనం జయించగలిగిన వారుగా ఉండాలా. ఏం జరిగిందంటే దేవుడు మన నూతన సృష్టిగా మార్చాడు. పాతది అన్ని ఎత్తిచ్చిపోయింది, నిన్న జరిగింది అన్ని ఎత్తిచ్చిపోయింది. ఇంకా జరుగుని కార్యాలు మన దృష్టి ఉంచాలా. అందుకోసం మన మనసు, క్రియలు, అన్ని మాటలన్నీ నూతనముగా దేవుడు మార్చాడు. అందుకోసం నూతనముగా మనం తలచుకొని మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలా. మన పాత జీవితంలో అలవాటు క్రియలు చేసి చాలా మంది ముందుకు సాగిన వారుగా ఉన్నారు. ఇంత అలవాటు క్రియలు మన జీవితంలో ఉండకుండా ఇంత పాత చాలా మంది మనం విశ్వాసం వచ్చాము, మన విశ్వాసం ఉంటేనే పాత క్రియలు చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఎంత అలా చేసుకొని ఇంత దేవుని సంతోషపరచలేదు. ఇంత దేవుని ముందు యథార్థంగా మన ప్రవర్తించిన వారుగా ఉండితే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం పొందగలుగుతాం. మన యథార్థత సత్యసంధమా మనం వెతుకుతామా దేవుడు చూస్తారు. దేవుడు చూసి మనల్ని ఆశీర్వదిస్తారు. అందుకోసం మనం యథార్థంగా ప్రతి వారుగా ఉండాలి. దేవునికి మన పట్ల ఉన్న పిలుపు ఏంటిది అని మనం తెలుసుకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మనం బాధపడలేదు. మన గురి దేవుని వైపు పెట్టుకొని ముందుకు సాగలుగుతాము. ఎందుకంటే దేవుడు మనకు ఉన్నాడు, మన కుడి పార్శ్వంలో ఉన్నాడు. ఆ నమ్మకంతో ముందుకు వెళ్ళాలా. ఎంత మనలో మన ఆత్మలో దేవుడు ఉన్నా కాబట్టి దేవుడు అన్ని విషయంలో సహాయం చేసిన వాడుగా ఉన్నాడు. అలాగే దేవుడి పిలుపు ఏంటిది అని తెలుసుకుంటే చాలా మందిని చేసిన కార్యాల వైపు మన మనసు ఉంచలేదు. చాలా మంది చూస్తే అన్ని కార్యాలు చేశారు, దేవుని కోసం అన్ని కార్యాలు చేసినా కూడా వారు ఇద్దరి వైపు చూశారు. ఇద్దరు ఏం చేశారు, ఇద్దరు ఏం మాట్లాడతారు, అదే మాట్లాడతారు చేశారు. అలా చేస్తే ఖచ్చితంగా మన ఎంత నిష్పరిమార్గత ఫలించలేదు మన జీవితంలో. ఎంత ఇద్దరు మనం చూడడానికి కాదు దేవుని సన్నిధిలో వచ్చింది, మన దేవుని వైపు చూడాలా. దేవుని స్వభావంలో మన ఎదిగిన వారుగా ఉండాలా. అందుకోసం దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకోసం ఏ పనికి రాని వారుగా మనం మార్చపడకుండా ఉండాలంటే మన దేవుని వైపు చూసిన వారుగా ఉండాలా. మన ఇద్దరి వైపు చూసుకుని ఇద్దరు చేసిన కార్యాలు మనం చేసుకుని ముందుకు సాగితే ఖచ్చితంగా దేవునిలో మనం ఎదగలేదు. వారి మనసులో అసూయను, పగను, కోపం అన్ని పెట్టుకుని దేవుని వాక్యం నుండి దూరం పోయిన వారుగా ఉన్నారు. ఆ విషయం కూడా కోల్పోయిన వారుగా చాలా మంది ఉన్నారు. దేవుని దగ్గర వచ్చినప్పుడు వారు మంచి భయభక్తిలో వస్తారు, అని ఆ తర్వాత వారి జీవితంలో చూస్తే ఇద్దరు చేసిన కార్యాలు చేస్తారు, ఇద్దరు మాట్లాడంటే మాట్లాడతారు. అలా ఉండకుండా ఉండితే ఖచ్చితంగా మన జీవితంలో ఎదుగుతుంది. దేవుడు మనల్ని ఎదిగి చేసిన వాడుగా ఉన్నాడు. అందుకోసం మన పరిచయం ఒక విషయంగా నిలబడగలుగుతాం. అలాగే అభిషేకం కూడా మనం పొందుకొని ముందు సాగలుగుతాం. మన అభిషేకం కోల్పోకుండా మనం జాగ్రత్త పడాలా. మన అభిషేకం దేవుడు ఇచ్చారు, ఆ అభిషేకం మనం ఎక్కడ వాడుకోవాలా, ఎక్కడ నిలబడాలి, ఏం చేయాలని మన అభిషేకం కాపాడుకొని మనం నిలబడగలగాలి. అందుకోసం అభిషేకం కోల్పోయిన ఆ శంషం జీవితం చూస్తే ఆ శంషం జీవితంలో ఆయన జీవితం ఆయనే నాశనం చేసిన వాడుగా ఉన్నాడు. దేవుడే గొప్పగా ఆయన వాడుకున్నాడు. ఆయన ఇది అభిషేకించి ఆయన బలపరిచాడు, శక్తిమంతుడిగా మార్చాడు. అదన్నీ ఆయనే నాశనం చేసిన వాడుగా ఉన్నాడు. అలా ఉండకుండా మన జీవితంలో దేవుడు ఇచ్చిన విషయం కాపాడుకొని మన ముందు సాయం వాడుగా ఉండాలా. పౌలు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం వైపు చూడలేదు, ఎంత దేవుని వైపు చూసుకొని ముందుకు వెళ్ళాడు. అలాగా మన జీవితంలో పౌలు జీవితంలో సృష్టిలో కలిగి చేసిన దాన్ని చూడలేదు. సృష్టిలో ఎన్నో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, దాని వైపు పౌలు చూడలేదు. ఆయన చేసిన దాని వైపు చూసి ముందుకు వెళ్ళాడు. అలాగా మన జీవితంలో దేవుని వైపు చూసిన వారుగా దేవుడు చేసిన కార్యాలు చేసి మనం అతిశయపడుకొని దాన్ని ఆధారపడుకొని ముందుకు వెళ్ళకుండా
మన దేవుని వైపు చూసుకొని ముందుకు వెళ్ళడం. అలాగే సృష్టించిన వాడు మనకు ప్రాముఖ్యంగా ఉండాలి. మన జీవితంలో సృష్టించిన వాడి వైపు మనం చూసిన వారుగా ఉండాలి. పౌలు సృష్టిని చూడలేదు, అలాగే సృష్టించిన వాడి వైపు చూసి పరిగెత్తిన వాడుగా ఉన్నాడు. అలా అందుకోసం ఆయన దేవుడు గొప్పగా వాడాడు. వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు ఆయన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేశారు. అలా మన జీవితంలో దేవుని కోసం గొప్పగా వాడబడాలంటే దేవుడి వైపు చూసినవాడు వాడాలి. అలా 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం చూస్తే 20 వాక్యం నుండి 27 వాక్యం చూస్తే కొంచెం షార్ట్ గా చెప్పబడతాను. అది కొంచెం ఎక్కువ ఉండేది కాబట్టి కొంచెం షార్ట్ గా వెళ్తాను. అలా వాక్యం 27 వాక్యం మీద చూస్తే అక్కడ ఎలీషా శిష్యుడిగా ఉన్న గెహేజీ కనపడతాడు. గెహేజీ పేరుకు అర్థము దర్శనము. అలాగే ఏలియా, ఎలీషా, గెహేజీ ఈ ముగ్గురు పేరును దేవుని సేవ కోసం ముందుకు వెళుతారు. దేవుని సేవలో ముందుకు వెళ్ళిన వారుగా ఉన్నారు. ఏలియా, ఎలీషా ముగ్గురును ఇద్దరు గెహేజీని ఈ ముగ్గురును ఏం చేశారంటే ఏలియా అభిషేకం ఎలీషా పొందుకోవాలని ఆయన ఏలియాతో కలిసి పనిచేసిన వాడుగా ఉన్నాడు. అలాగే గెహెజీ కూడా ఆయన కూడా ఎలీషా అభిషేకం పొందాలని ఆయన దగ్గర వస్తారు. అందుకోసం ఆ ముగ్గురు పేరును దేవుని కోసం నిలబడిన వారుగా ఉన్నారు. దీని గెహెజీ జీవితం చూస్తే గెహెజీ దర్శనం చూసి ఆ దేవుని దగ్గర వచ్చినవాడు. ఆయన జీవితంలో ఆయన తప్పిపోయిన వాడుగా అన్నాడు. ఎలాగని చూస్తే ఆయన ఎలీషా మనం గెహెజీ గురి తప్పిపోయిన వాడు. ఎలీషా దేవుని వైపు చూసుకొని గురి కలి వెళ్ళాడు ఎలీషా. అలాగే ఎలీషా అన్ని పేరుకు అర్థమే యెహోవా నా దేవుడు. అలాగా యెహోవా దేవుడుగా కలిగి ఉన్న ప్రజలందరూ ధన్యులు. మనం చూస్తే యెహోవా దేవుడుగా కలిగి ఉన్న ప్రజలందరూ ధన్యులు మనం చూస్తే. అలాగే ఎలీషా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసిన వాడుగా ఉన్నాడు. ఎన్నెన్నో ఆశ్చర్య కార్యాలు ఎలీషా ద్వారా చేశాడు. అలాగే ఎలీషా దేవుడు సేవకుడు, దేవుని భయభక్తి కలిగిన వాడు. ఎలీషా 9 అద్భుతాలు చేసిన ఏలియా 9 అద్భుతాలు చేసిన కూడా ఎలీషా 18 అద్భుతాలు చేసిన వాడుగా ఉన్నాడు. అల్లం దేవుడు గొప్పగా వాడాడు. అలాగా ఎలీషాకున్న ఆస్తులు కూడా అన్ని విడిచిపెట్టి దేవుని సేవకుడిగా వచ్చిన వాడు ఎలీషా. అందుకోసం నయమాను జీవితం చూస్తే నయమాను స్వస్థత కలిగిన తర్వాత ఎలీషాకు చాలా బహుమానులు ఇవ్వడానికి ఆయన వచ్చారు. అప్పుడు ఎలీషా చెప్పింది, ఈ బహుమానం వద్దు నాకు, ఈ బహుమానం కంటే దేవుని సేవనే గొప్పది అని చెప్పి ఆయన పంపించాడు. ఎలీషా దగ్గర శిష్యుడిగా ఉన్న గెహెజీ ఇది చూశాడు. ఇది చూసిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఈ బహుమానం కోసం ఆశపడాడు గెహెజీ. ఆయన వెనుక వెళ్ళి ఆయన ఆ బహుమానం తీసుకున్నాడు. అది తెలిసిన ఎలీషా తన శిష్యుని శపించుచున్నాడు. ఎన్ని రోజులు ఎన్ని దినాలను నాతో పాటు ఉన్నావా? ఈ దేవుడు అన్ని కార్యాలు మన కోసం చేశాడు, అనేది కూడా చేయడానికి చెప్పి ఆయనతో అడుగుతారు. దేవుడు అన్ని మనకి ఇచ్చిన దేవుడు, ఆ దేవుని నమ్మలేదా అని చెప్పి ఆయన శపిస్తారు. ఎందుకోసం నువ్వు వచ్చావో ఆ గురి నుండి మరి తప్పిపోయావు. నువ్వు అభిషేకం పొంది దేవుని కోసం గొప్పగా వాడబడాలని మా దగ్గర వచ్చేది నయమాన్ని ఇచ్చిన ఆ బహుమానం కోసం నీ గురి తప్పిపోయావు చెప్పి శాపించుతాడు. ఈ శాపం చేసుకొని ఆయన ఇంటికి వెళుతారు. ఇలాగా మన జీవితంలో ఏ అభిషేకం కింద మనం వచ్చున్నాము చూస్తే చాలా మంది జీవితంలో ఈ గెహెజీ చేసినట్టే దేవుని దగ్గర వస్తారు. ఏ అభిషేకం ఏ దేవుని దాసుని నుండి పొందుకోవాలన్నా ఆ దేవుని దాసుని కింద దేని మనసులు కలిగి ఉండకుండా తప్పిపోతారు. ప్రార్థనకి వచ్చిన వారు అందరితో చూసారు కాబట్టి దేవుని దాసుని చూడకూడదు. అలా ఉండకుండా దేవుని ఏ పాస్టర్ దగ్గర మీరు వస్తారో ఆ పాస్టర్ కింద దేని మనసు కలిగి ఆ అభిషేకం పొందుకొని దేవుని కోసం మీరు వాడబడిన వారుగా ఉండాలా. ఎలీషా అభిషేకం పొంది ఆశీర్వాదంగా ఉండవలసిన గెహెజీ ఏం చేశాడంటే కుష్ఠ రోగంతో ఎలీషా దగ్గర ఉండి కుటుంబానికి వెళ్ళాడు. ఆయన బహుమానం ఎక్కడ పొందుకున్నాడంటే నయమాన్ దగ్గర ఉండి, దేవుని దగ్గర నుండి బహుమానం పొందవంటి ఆయన నయమాన్ నుండి మనుషుల నుండి బహుమానం పొందుకున్నాడు. అందుకోసం ఆయన శాపం తెచ్చుకున్నాడు. మనము దేవుని సేవకుని చెప్పుకొని
అనేదిగా బ్రతికితే అభిషిక్తులు శాపము తెచ్చుకుందాము మన జీవితంలో. అయితే ఏ అభిషిక్తులు మనకు ఎదురుగా మాట్లాడితే అది అని ఒక పని ఉంది. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. అభిషిక్తులు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, చెయ్యకూడదు. వారు చెప్పిన మాటకి విధేయత మనం చూపిన వారుగా ఉండాలి. ఎంత వారి మాటకి దేవుడు మాట్లాడినట్టే. అయితే దేవుడు చెప్పకుండా ఒక అభిషిక్తుడు మాట్లాడదు. అయితే దేవుని భయభక్తి కలిగి జీవించింది అభిషిక్తులు. అందుకోసం దేవుని చేతిలో ఉన్నారు. అందుకోసం వారు తప్పు చేయలేదు, అనేది ప్రవర్తించలేదు. అందుకోసం మనం ఏం చేయాలంటే దేవుని అభిషిక్తులు ఏం చెబుతారో దానికి వ్యతిగత చెప్పిన వారుగా మనం ఉండాలి. అభిషిక్తులతో పెట్టింది ఎవరితో? దేవుడే పెట్టారు మన కోసం. మన ఆత్మీయంగా ఎదగాల, మన విశ్వాసం ఎదగాల, దేవుని రాకడలో మనం ఎత్తపడాలా, మన పరిశుద్ధంగా ఎదగాల. ఇదన్నీ దేనికోసమే దేవుడు అభిషిక్తులతో పెట్టుకున్నాడు. అయితే అభిషిక్తులతో దేవుడు మాట్లాడి అభిషిక్తులకు అభిషేకించి వారితో మాడతారు. అందుకోసం మనం ఏం చేయగలిగితే అభిషిక్తులకు మనం విధేయత ఉండకండి. అలాగా తర్వాత చూస్తే యాకోబు అధ్యాయం 4:11 చూస్తే చాలా మంది అభిషిక్తులు పొందుతారు, మేలైనది చెయ్యకుంటున్నారు. ఎంత మనం మేలు చేసిన వారుగా ఉండాలి. ఎంత శాపంలో పడిపోకుండా మనము చేసినది చెప్పినది అన్ని దేవుని మహిమార్థ కార్యాలు మనం చేసిన వారుగా ఉండాలి. మన శాపంలో పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ మన దేవుని మహిమార్థ కార్యాలు మనం చెయ్యాలి. యాకోబు 4:17 చెప్పబడుతూ మేలైనది చెయ్యనెరిగి అలాగే చెయ్యని వానికి పాపము కలుగును. మనం చాలాసారి పాపం ఏంటంటే ఇంత మనం తప్పు చేస్తేనే పాపం తాము. ఏదైనా నరగతి చేసినాను, దొంగతనం చేసిన అది పాపం తాము. అనా మరి మేలనేది చెయ్యలేదు అని కూడా తెలిసిండి చెయ్యలేదు అని కూడా అది పాపం అవుతుంది. అందుకోసం మనం జాగ్రత్త పడాలా. తర్వాత దేవుని వాక్యం చెప్పబడితే ఒక మాట కూడా ఉంది, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానములకు బయటికి వద్దురు. ఎంత తీర్పు ఉంది మనకు, ఎంత దేవుని రాకడలో. ఎందుకోసం మనం ఏం చేయాలంటే మేలు చేసిన వారుగా మన జీవితంలో ఉండాలా. మనం మేలు తెలిసిన చెయ్యకుండా ఉండకూడదు. అదే దేవుడు చెప్పింది. ఎంత ఇక్కడ మనము దేవునికి మహిమ తెచ్చిన కార్యాలు చేసిన వారుగా ఉండాలి. మన అభిషిక్తులను దుఃఖపరచవద్దు. ఎంత దేవుడు ఏ అభిషిక్తుని కింద మనం ఉంచి పెట్టాడో అభిషిక్తు మన కింద ఉండాలి. తర్వాత మనము ముందుకు సాగాల. ఎంత దేవుని చూసుకొని మనం ముందుకు సాగిన వారుగా ఉండాలా. గేహెజీలాగా గురి తప్పిపోయిన వారుగా మనం ఉండదు. మన గురి దేవుని వైపు ఉండాలా. దేవుని వాక్యములో ఉన్నవారుగా మనం ఉండాలా. గురి యొద్దకు వెళ్ళాలి. మనం దేవుని వాక్యం పట్టించుకొని మన గురి యొద్దకు వెళ్ళిన వారుగా ఉండాలా. దేవుని వాక్యంలో ఉన్నవారు గురి తప్పిపోరు. అయితే దేవుని వాక్యం మన రోజు మనం చదువుతాము, ధ్యానిస్తాము. అందుకోసం మనం ఏం చేద్దాం, గురి తప్పిపోకుండా ముందుకు సాగలుగుతాం. అలాగే దేవుని వాక్య ప్రకారం మనం చేసిన వారుగా ఉండాలా. దేవుని వాక్యం అన్ని తెలుసు అని చేయకుండా ఉండితే అది కూడా పాపం. ఎంత దేవుడు చెప్పింది మీరు చేసిన వారుగా ఉండాలని దేవుని అవసరం. అందుకోసం మనం చేసిన వారుగా ఉండాలా. లూకా సువార్త 5:4-11 నుండి 11 వరకు చదివితే అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. ఏంటిదంటే పేతురు జీవితం చూసి చెప్పబడుతుంది. పేతురు యేసు చెప్పిన ఆ మాట ప్రకారం వాళ్ళే వేశాడు. ఆ చోటు నుండి చాలా చేపలు దొరికింది. అలాగా ఆ చేపలను ఆయన చూడలేదు. ఆయన చాలా చేపలు పెట్టారు. ఆ దోణ నిండా చేపలు ఉంది. ఆయన ఆ చేపల వైపు చూడకుండా ఆయనతో వాళ్ళే వేయండి అని చెప్పి యేసు వైపు చూశారు. అలాగే యేసు వైపు చూసి ముందుకు వెళ్ళాడు. అలాగే 8 వాక్యం చూస్తే సీమోను పేతురు దోణ నిండా చేపలు చూడకుండా ఆయన యేసు ముందు మోకాళ్ళతో సాగిలపడి ప్రభువా నన్ను విడిచి పొమ్ము అని చెప్పి ఆయన ఏడిశారు. అలాగే నేను పావాత్ముడు చెప్పి ఆయన చెప్తాడు. అలాగా ఆయన దొరికిన చేపల వైపు ఆయన చూడకుండా ఆయన ముందు సాగేవాడుగా అన్నాడు. అలాగా యేసు వైపు చూసుకొని ఆయన ముందు సాగాడు. అలాగే పేతురు జీవితంలో అలాగే జరిగింది. కాబట్టి యేసు వైపు చూసుకొని మనం కూడా ముందు సాగిన వారు ఉండాలా. యేసు చాలా ఆశీర్వాదాలు మన జీవితంలో ఇచ్చారు, మేలుని చేశారు, అన్ని ఇచ్చారు. దాని వైపు మనం చూడకుండా మన జీవితంలో చూస్తే అన్ని దేవుడు మేలులే చేశారు. ఆ మేలుల వైపు చూడకుండా మేలు చేసిన దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా మన జీవిత ఆశీర్వాదం మార్చబడుతుంది. దేవుడు ఇచ్చిన దాని వైపు మనం చూసిన వారుగా ఉండితే మన విశ్వాసం తగ్గిపోతుంది. అలాగా మన ప్రేమలో దేవుని ప్రేమలో
మనం తగ్గిపోయిన వారుగా ఉన్నాము. అలాగే దేవుని నుండి దూరం పోయిన వారుగా మార్చబడతాము. ఇది వెంటనే జరగదు, ఎంత మెల్లమెల్ల మన ఆత్మలో జరుగుతుంది. అందుకోసం మన జీవితంలో మన దృష్టి ఎప్పుడు దేవుని మీదే పెట్టుకోవాలి. మనుషులు ఆశ్రయించుకొని కంటే దేవుని ఆశ్రయించటం మంచిది. మన జీవితంలో మనుషుల వైపు చూడకుండా మన దేవుని వైపు చూసిన వారు అంటారా. దేవుని చిత్తానుసరము బ్రతికిన వారి పట్ల దేవుడు చాలా వ్యక్తులను సహాయం కొరకు వాడతాడు. అలాగే దేవుని చిత్తానుసరము సహాయం చేసి ఉండితే, మన దేవుని చిత్తానుసారం ఒక వ్యక్తికి సహాయం చేసి ఉండితే అది దేవుడు అప్పుగా ఆ దేవునికి మనం అప్పు ఇచ్చినట్టే. మన జీవితంలో ఒక వ్యక్తి మనం చాలా సహాయం చేస్తాము, ఏ మేలు నాకు లేదని చెప్పి చాలా మంది చెబుతారు అన్నా. అది ఒక్క మేలు ఏదాది మనం చేసి ఉండితే దేవుడు మర్చిపోయిన దేవుడు కాదు. అందుకోసం మనం అప్పు ఇచ్చినట్టే. ఆ అప్పు ఏం జరుగుతుంటే వడ్డీ సహితం దేవుడు మనకు మేలు చేస్తాడు. అందుకోసం మనం ఏదాదో దేవుని కోసం మనం చేసి ఉంటే ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఇచ్చిన దేవుడు. అందుకోసం ప్రతిఫల కోసం మనం సంతోషంగా ముందుకు సాగలుగుతాము. అలాగే తిమోతి రాసిన 12వ పత్రిక 1వ అధ్యాయం 12 వాక్యం నుండి 14 వాక్యం వరకు చదివితే అక్కడ కూడా కొన్ని వాక్యాలు చెప్పబడుతూ, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను, కానీ నేను నమ్మిన వారిని ఎరుగుతాను గెలక సిగ్గుపడను. నేను ఆయన అప్పగించిన తానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రుట్టిగా నమ్ముచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమ కలిగిన వాడే నీవు నా వలన వినిన హిత వాక్య ప్రమాణమును గైకోను. నీకు అభగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించే పరిశుద్ధాత్మ వలన కాపాడును. ఇక్కడ తిమోతికి పౌలు రాసిన పత్రిక. అందుకోసం తిమోతికి ఇక్కడ మాటలు చెబుతారు. పౌలు చెప్పిన మాట, నేను ఈ శ్రమలు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు, శ్రమలు అనుభవించినప్పుడు ఆయన నమ్మిని ఆయన ఎరిగి ఉన్నాడు. మన శ్రమల్లో మనము ఎవరిని నమ్మకం ఉంచుతాము మనం చూడాలి. ఎందుకంటే పౌలు చెప్పింది చెబితే ఆయన నమ్మినవన్నీ ఎరిగి ఉన్నాడు. అందుకోసం నేను సిగ్గుపడను. మనల్లో ఎవరున్నారు మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఆయన సిగ్గుపరిచిన దేవుడు కాదు. అందుకోసం పౌలుల విశ్వాసం చూడండి, నమ్మిన వాడిని నేను ఎరగదను గనుక సిగ్గుపడను. తర్వాత చెప్పేది, అప్పగిచ్చిన తాన్ని రాబోచున్న దినము వరకు కాపాడగలడని పూర్తిగా నమ్ముచున్నాను. ఆయన నమ్మకం పద్ధతి, ఆయన విశ్వాసం గొప్పది. అందుకోసం మనం కూడా మన విశ్వాసం మనం దేవుని వైపు ఉండాలి. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమ కలిగిన వాడు. మనం ఏం చేయాలి, విశ్వాస ప్రేమ కలిగి మనం ముందుసాని వారికి ఉండాలా. హిత వాక్య ప్రమాణమును గైకోవాలంట. రోజు మనం వాక్యం గైకోవాలి, ముందుసాని వారికి ఉండాలి. అలాగే అప్పగింపబడిన మంచి పదార్థం ఏంటైతే పరిశుద్ధాత్మను మనం కాపాడుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో ఉంది. మన రోజు మనం అడగాల, ఏం చేయాలి, ఏం చెప్పాలని. మన శ్రమలో ఎవరితో మనం నమ్మకం ఉంచామో అది మనం చాలా చూడాల. ఎంత అన్నిటిని ప్రాముఖ్యత, ఎంత దేవునిలోనా డాక్టర్లోనా. చాలా మంది రోగాలు వస్తే ఎక్కడే నమ్మకం ఉంచుతారంటే డాక్టర్ చెప్పారు చేయాలని చెప్పారు, అందుకోసం చేశాను. ఆయన దేవుడు చెప్పారు, నేను స్వస్థపరిచాను, నా గాయముతో నేను స్వస్థపరిచాను చెప్పారు. ఆయన శ్రమలు అన్ని చేశారు. ఆ వాక్య పట్టుకుని మనం ప్రార్థన చేసిన వారు అంటే ఖచ్చితంగా దేవుని స్వస్థత మనం అనుభవించగలుగుతాము. మనము దేవుని వాక్యం పలికి దేవుని వాగ్దానంలో మన జీవితంలో అనుభవించేలాగా చేసిన వారుగా ఉండాలి. మన జీవితం దేవుని వాక్యం ఎన్నో వాగ్దానాలు మనకు ఇచ్చారు. ఆ వాగ్దానం పట్టుకుని మన సమస్యలో తీర్చగలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. అందుకోసం మనల్ని విడిపించడానికి దేవుని శక్తి ఉంది. అందుకోసం మనం దేవుని ఆధారపడిన వారుగా ఉండాలా. ఏ రోగాత్మలను మనల్ని ముట్టకుండా మనల్ని కాపాడడానికి దేవుని శక్తి మనకుంది. అందుకోసం దేవుని మీద విశ్వాసం ఉంచాలా. మనల్ని సిగ్గుపడనీయుడు, ఆయన ప్రేమామయుడు. అందరికంటే మనల్ని ప్రేమించింది ఎవరు అని చూస్తే దేవుడు ఒక్కడే. మనుషులు చాలా మంది అది ఇది చేసుకొని ప్రేమ చుట్టిన వారు ఉండాలి. అలా దేవుడు అలా కాదు. దేవుడు ప్రేమ శాశ్వతము. మనం ఏం చేసినాను మనల్ని ప్రేమించిన దేవుడు కానాడు. అందుకోసం ఆయన ప్రేమ గొప్పది. దేవుడు అలాగా ఎవ్వరు మనల్ని ప్రేమించినది. మనము పొరుగువారి సొంత బంధం పిల్లలు భర్త అనే ఒక కొలుతతో వారు ప్రేమించిన వారు అన్నారు. అలాగే దేవుని ప్రేమకి కొలుత లేదు.
పూర్తి లేకుండా ఆయన ప్రేమించిన వాడు అన్నాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చిననో అది పరిశుద్ధాత్మ వలన కాపాడగలిగిన వాడు అంటారు. ఇంత దేవుడు మనకి చాలా ఆశీర్వాదాలు ఇచ్చారు. చాలా మనం చాలా పొందుకున్నాము దేవుని నుండి. అది ఎలా కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్మతో అడగాలి. దేవా మీరు ఇచ్చిన ఆశీర్వాదం నేను ఎలా కాపాడగలను? దేవునితో అడగాలి. ఆ పరిశుద్ధాత్మ దేవునితో అడిగి ముందు సాయం వారుగా ఉండాలా. కొంతమంది పరిశుద్ధాత్మ విశ్వాసం ఉంచలేదు, పరిశుద్ధాత్మ లేదు అని చెప్పి కొంతమంది ఉన్నారు. అలాగున్న వారి జీవితం చూస్తే ఏ ఫలితంలో కనబడలేదు. వారి జీవితంలో వారి ఉండదు, విశ్వాసం ఉండదు. అన్ని వాక్యం తెలుసు, వాక్యం కూడా వారు చూడకుండా పలుకుతారు. అలా కూడా వారి జీవితంలో ఉంది. అలా పరిశుద్ధాత్మలో వారు విశ్వాసం ఉంచలేదు అంటే వారి జీవితంలో ఏ ఫలితము వారు చూడలేదు. అలాగా మనం ఉండకుండా మన పరిశుద్ధాత్మను ఆధారపడి మనం ముందుకు వెళ్ళిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మనే మనల్ని దేవుని మహిమలోనికి నడిపిస్తుంది. దేవుని మహిమ చూసిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మకు మనం ప్రాముఖ్యత ఇచ్చిన వారుగా ఉండాలి. మన జీవితంలో మహిమార్థ కార్యాలు చూడాలంటే కూడా పరిశుద్ధాత్ముడు మన జీవితంలో పనిచేయాలి. అందుకోసం మన పరిశుద్ధాత్మకు ప్రాముఖ్యత ఇచ్చి ఏ కార్యాలు చేసినా కూడా ఆయనతో అడిగి ఆయన ఆధారపడి ముందుకు సాయవారుగా ఉండాలా. అప్పుడు మన జీవితంలో విజయవంతంగా ముందుకు సాగలుగుతాము. అన్ని విషయాల్లో సమస్యలన్నీ ఎదుర్కోగలుగుతాము. అలాగే అందుకోసం మన పరిశుద్ధాత్మను ఆధారపడి మనం ముందుకు సాగదు. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేక మాట ప్రార్థిస్తాం. దేవా సోదరం పరిశుద్ధాత్మ దేవా మీ సలేమను సమర్పించుతామయ్యా. పౌలు ఊరి ఏసయ్య మీ వైపు ఉంది, మీకు ఎంత ఉన్నా కాబట్టి నేనే మీరు కథలు చెప్పడకుండా అని చెప్పి దావీదు చెప్పారు. అలాగా మా జీవితంలో కూడా మా గురి మీ వైపు చూసుకొని మా ముందు సార్లు సహాయం చేయండి అయ్యా. మనుషుల వైపు కాదయ్యా, విహేసి మనుషుల వైపు చూసింది కాబట్టి ఆయన శాపం తెచ్చుకొని ఆయన జీవితం నాశనం చేసుకున్నాడు. అలాగా మన జీవితంలో వేసే మనుషుల బహుమానం కోసం చూడకుండా మీ బహుమానం కోసం ముందుకు సాయం వారుగా మమ్మల్ని నిలబట్టండి దేవా. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పించుతామా. ఈ వాక్య విన్న వారి జీవితంలో కూడా ఈ గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేయమని ప్రార్థిస్తామయ్యా. జీవంగలి దేవా స్తోత్రం. రోజు రోజు ఏసియా మీరు వాక్యం ద్వారా బలపరచండి. ఏసియా పరిశుద్ధుడా మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ మహిమలోనికి ఏసియా పరిశుద్ధాత్మ దేవా మీరు తీసుకువెళ్ళిన ప్రేమ కోసం వందనాలయ్యా. రోజు రోజు ఏసీ మమ్మల్ని బలపరచండి. ఏసియా ధైర్యవంతులుగా మార్చండి, శక్తివంతులుగా మార్చండి ప్రార్థిస్తామయ్యా. ఏసియా మీరు ఆధారపడతాము. పరిశుద్ధుడా ఏసియా జూమ్లో వచ్చిన అందరితో ఏసీని సమర్పిస్తాము. ఏసియా వారితో బలపరచండి. ఏసియా మీ అభిషేకంతో కుమ్మరించి నడిపించండి ప్రార్థిస్తామయ్యా. మీ అభిషేకం ఏసియా మీరు ఇచ్చిన అభిషేకం కాపాడుకుని ముందు సార్ని సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పించుతాము. ఏసియా మా ప్రార్థనకి మీరు ఎప్పుడు జవాబు చింతేవాడు కాబట్టి వందనాలయ్యా. మా ప్రార్థన ఏసియా వేసే రోజు వేసే ప్రార్థన చేసిన కార్యాలుగా గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఇంకా చేసి వేసే మీ మహిమ వేసే అలా ఎవరు విడిచిపెట్టిన దేవుడు కాదు. మీ మహిమ వేసే మీరే తెచ్చుకొని ప్రార్థిస్తామయ్యా. పరిశుద్ధుడా మీ సన్ని సమర్పిస్తాము. మహిమార్థ కార్యాలు చేసుకొని మేము ముందు సాని వారుగా మమ్మల్ని నడిపించండి. మీ సన్నిలో అన్ని విషయం సమర్పించుతాము. ప్రార్థన విని మీరు జవాబు చేయండి కాబట్టి వందనాలు. అన్ని మహిమ మీకు ఇస్తాము. యేసుని అమరు అడుగుతాం తండ్రి. ఆమేన్ ఆమేన్. సో ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.